హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం వచ్చి ఓవరాల్‌గా 32,000 ప్రాఫిట్ బుక్ చేసాం. దీన్ని మనం డీకోడ్ చేస్తే ఇది ఈరోజు స్లైట్‌గా నాకు గుడ్ డే. నేను ఓవరాల్‌గా ఈ 32,000 ప్రాఫిట్‌కొచ్చేసి ఒక 15,000 వరకు రిస్క్ చేశాను బేసిక్‌గా. సో, ఒకవేళ ఈరోజు నాకు ఓవరాల్‌గా లాస్ వచ్చుంటే మేబీ ఒక 15,000-20,000 లాస్ వచ్చేది. బట్ 32,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ డీసెంట్ డే. లైక్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో డే అన్నమాట. క్వైట్ డూయింగ్ నేను ఈరోజు కొంచెం బెటర్‌గా చేశాను ట్రేడ్. బట్ మార్కెట్ కూడా చాలా మంచిగా ఫాల్ అయింది. బట్ నేను ఫస్ట్ హాఫే ట్రేడ్ చేసి, ఆ సెకండ్ హాఫ్ వచ్చి నేను పెద్దగా ట్రేడ్ చేయలేదు. ఎందుకు అనంటే నేను ఫస్ట్ హాఫ్‌లోనే నాకు డీసెంట్ ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్‌లోనే నాకు 20,000 ప్రాఫిట్ వచ్చింది. సో, అందువల్ల నేను మార్కెట్‌ని ఇంక అంత ఇంట్రెస్టెడ్‌గా చూడలేదు. బట్ మార్కెట్ కంటిన్యూగా డ్రాగ్ అవుతూ ఉంది. చాలా మంచి ఫాల్ వచ్చింది ఈరోజు మార్కెట్‌లో. అండ్ ఇక్కడ మనం ట్రేడ్స్ చూస్తే నా ఫస్ట్ ట్రేడ్ వచ్చి ఒక 15,000 లాస్ కనపడుతుంది. ఇక్కడ ఒక 31,000 ప్రాఫిట్ కనపడుతుంది. సో, ఈ 2 ట్రేడ్స్ నేను ఫస్ట్ హాఫ్‌లో చేశాను బేసిక్‌గా. ఇది చాలా మంచి ట్రేడ్. దాని వెనక బిహైండ్ లాజిక్ ఏంటి? అండ్ ఇక్కడ 15,000 లాస్ వచ్చింది గదా! ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశా బేసిక్‌గా. ఇక్కడ జనరల్‌గా అయితే 7,000 లాస్ రావాలి బేసిక్‌గా. బట్ 15,000 ఎందుకు లాస్ వచ్చింది? సో, నేను దానికొక మిస్టేక్ చేశాను. అందువల్ల అడిషనల్ లాస్ వచ్చింది. రిమైనింగ్ ఆల్ ట్రేడ్స్ వచ్చి గ్రీన్‌లోనే కనపడుతున్నాయి. బట్ ఇవన్నీ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. నేను జస్ట్ లెస్ క్వాంటిటీ. ఈ 2 ట్రేడ్స్ వచ్చి బెటర్ క్వాంటిటీ తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ వచ్చేసి చాలా మినిమమ్ క్వాంటిటీతో తీసుకున్నాను. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న టోటల్ క్వాంటిటీలో ఒక 20% అలా. సో, ఎందుకు అనంటే నాకంత నేను రెడీగా లేను ట్రేడ్ జేయడానికి సెకండ్ హాఫ్ వచ్చి. సో, ఒకసారి మనం చార్ట్ మీదకెళ్తే ఎలా ట్రేడ్ చేసాం ఏంటనేది. ఈరోజు మార్కెట్ వచ్చి ఒక ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ వచ్చి కొంత బయింగ్ ప్రెషర్ అయితే ఇండికేట్ చేసింది ఫస్ట్ క్యాండిల్. ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దెన్ ఐ ఫీల్ మార్కెట్ అగైన్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతది. కొంత అప్‌సైడ్ మొమెంటం ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ మొమెంటం వల్ల. అలాగనే మార్కెట్ వచ్చి ఫస్ట్ 15 మినిట్స్‌లో కొంత అప్ మూవ్ వచ్చింది. ఇక్కడ ఒక పిన్ బార్ ఫార్మ్ అయింది. ఎప్పుడైతే పిన్ బార్ ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు. సో ఈ మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ ఎంట్రీ తీసుకొని జనరల్‌గా నేను చేసే థింగ్ ఏమంటే ఒక మంచి క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటాను. స్టాప్ లాస్ క్యాండిల్ కింద ప్లేస్ చేస్తాను కంపల్సరీ. బట్ ఈ ట్రేడ్‌లో నేను చేసిన మిస్టేక్ ఏమిటంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను అంతవరకు ఓకే. స్టాప్ లాస్ నేను ఈ క్యాండిల్ బిలో ప్లేస్ చేయలేదు. ఈ క్యాండిల్ బిలో నేను స్టాప్ లాస్ ప్లేస్ చేయలేదు. జస్ట్ మాన్యువల్‌గా అంటే లైక్ మాన్యువల్‌గా ప్లేస్ చేయకుండా జస్ట్ నా బ్రెయిన్‌లో అనుకున్నాను ఇది స్టాప్ లాస్ అని. కానీ తర్వాత చూడండి నెక్స్ట్ క్యాండిల్ ఏమైందో ఓకే. ఇది కొంత మూవ్ అయింది. నాకు ఆల్‌మోస్ట్ ఒక 3-4 ప్రాఫిట్ ఉండే. నేను బుక్ చేయలేదు. వెయిట్ చేశాను. అంటే మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ తీసుకున్నాను. మార్కెట్ మూవ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కొంత మూవ్‌మెంట్ వస్తది. ఈ లెవెల్‌కెళ్తే నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిట్ అవుదాం అనే ప్లాన్‌తో నేను వెయిట్ చేస్తున్నా. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడమే నేను ఐ థింక్ నేను తీసుకున్న ఎంట్రీ వచ్చి 115 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి లైక్ నేను బ్రెయిన్‌లో ఫిక్స్ అయింది 100. ఈ క్యాండిల్ బిలో వచ్చి 100 ఉండే. సో, 15 పాయింట్స్ స్టాప్ లాస్ నేను తీసుకుంది 450 క్వాంటిటీ. అంటే ఆల్‌మోస్ట్ నాకొక 7,000 లాస్ వచ్చేది. కానీ ఏమైందంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే షార్ప్ ఫాల్ అయింది. అంటే నేను ఎగ్జిట్ అయ్యే లోపు ఆల్‌మోస్ట్ అది నాది 85 దగ్గర ఎగ్జిట్ అయింది. అంటే నేను అనుకున్న దానికంటే అడిషనల్‌గా ఇంకొక 15 పాయింట్స్ అలా లాస్ వచ్చింది అడిషనల్‌గా. అందుకే నాకు సింగిల్ ట్రేడ్ 15,000 లాస్ వచ్చింది. సింగిల్ ట్రేడ్ నాకెప్పుడు 15,000 లాస్ రాదు. మహా అయితే సింగిల్ ట్రేడ్ నాకు 9,000 లాస్ వస్తది. లేదంటే 10,000 లాస్ వస్తది. ఈ 15,000 ఎందుకు లాస్ వచ్చిందంటే, అంటే నేను 7,000 స్టాప్ లాస్. బట్ నేనది ప్లేస్ చేసుంటే 7,000నే. బట్ నేనెందుకు ప్లేస్ చేయలేదంటే, మేబీ ఇట్స్ మళ్ళీ స్టాప్ లాస్ దగ్గరే పైకెళ్తదేమో, ఇలాంటి యాంగ్జైటీలో నేను ప్లేస్ చేయలేదు. బట్ షార్ప్ ఫాల్ వచ్చింది.
సో హ్యూజ్ స్టాప్ లాస్ తీసుకుంది. ఆ తర్వాత నేను వెయిట్ చేశాను. స్లోగా ఇక్కడ ఏమంటే మార్కెట్ స్లోగా డ్రాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా మంచిగా డ్రాగ్ అయింది. సో ఆ తర్వాత నేను తీసుకున్న సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ మిడిల్ లో ఎంటర్ అయ్యాను సెకండ్ ట్రేడ్. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అవ్వడానికి లాజిక్ ఏమంటే 9 ఈఎంఐని రిజెక్ట్ చేసింది ప్రైస్. ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ వచ్చి 9 ఈఎంఐ పైకి మూవ్ అవడానికి ట్రై చేసింది. బట్ సెల్లర్ షార్ప్ గా పుష్ చేశారు డౌన్ సైడ్. అందువల్ల నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, సెకండ్ ఎంట్రీ. నేను ఇక్కడ రిమూవ్ చేసి చూపిస్తాను మీకు లాజిక్ ఏంటనేది ఎంట్రీ తీసుకోవడానికి. దిస్ ఈజ్ మై సెకండ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, ప్రైస్ స్లోగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రైస్ వచ్చి ఫస్ట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి ఆ తర్వాత పుష్ చేశారు సెల్లర్స్ కిందకి. అంటే ఇట్ షోస్ సెల్లర్ స్ట్రెంత్. నేను మిడిల్ లో తీసుకున్నాను ఎంట్రీ. ఆ తర్వాత మార్కెట్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్ బుక్ చేసేసాను. నాకు వచ్చిన లాస్ లో కొంత రికవర్ అయింది. ఇక్కడ ఒక 6K అలా ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్ నాకు. ఆ తర్వాత నేను వెయిట్ చేశాను. మార్కెట్ చాలా కన్సాలిడేట్ అయింది. ఇక్కడ కొంత వాలటైల్ గా మూవ్ అయింది. ఆ తర్వాత చూడండి, మార్కెట్ మొమెంటం లేదు. ఇక్కడ చూడండి, స్లోగా మార్కెట్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి క్యాండిల్ 9 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేస్తూ మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది 900 క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ 450 క్వాంటిటీ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ 450 క్వాంటిటీ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఎందుకు 900 క్వాంటిటీ తీసుకున్నానంటే ఇది నాకు మోర్ కన్విక్షన్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇది నాకు మోర్ కన్విక్షన్ ఉంది. ఈ ట్రేడ్ లో నేను ఆల్మోస్ట్ 22K ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ నాకు 900 ఇంటూ 25 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను. ఆల్మోస్ట్ 25 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను. ఒక 22K వరకు ప్రాఫిట్ వచ్చింది. సో నాకున్న ఓవరాల్ లాస్ పోయి నాకు ఆల్మోస్ట్ 18K వరకు ప్రాఫిట్ ఉండే. ఓవరాల్ లాస్ ఎవ్రీథింగ్ మైనస్ అవగా ఒక 17K అలా ప్రాఫిట్ ఉంది. 16K అలా ప్రాఫిట్ ఉంది. సో అంతటితో ఈ రోజు క్లోజ్ చేద్దామని నేను జస్ట్ కామ్ గా ఉన్నాను. బట్ అట్ ది సేమ్ టైం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత క్లోజ్ చేశాను. బట్ చూస్తూ ఉండే మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి. స్లోగా మార్కెట్ డ్రాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా మంచిగా ఫాల్ వచ్చింది. బట్ నాకేమంటే 450 కానీ లేదంటే 450 క్వాంటిటీ కానీ లేదా 900 క్వాంటిటీ ప్లేస్ చేద్దాం అనుకోలేదు. ఎందుకంటే నేను లాస్ట్ 2 డేస్ లాస్ లో ఉండే. ఈ రోజు కొంత ప్రాఫిట్ ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం రిలాక్స్ అవుదాం అన్న థాట్ లో ఉన్నాను. బట్ డ్రాగ్ అవుతుంది కాబట్టి 200 క్వాంటిటీ, 150 క్వాంటిటీ, 240 క్వాంటిటీ, అలా ఈ చిన్న క్వాంటిటీస్ తో ఒక 15 పాయింట్స్ క్యాచ్ చేయడం, ఎగ్జిట్ అవడం, 15 పాయింట్స్ క్యాచ్ చేయడం, ఎగ్జిట్ అవడం, అలా చిన్న స్కాల్పింగ్ ట్రేడ్స్ ఇన్ బిట్వీన్, ఈ మూవ్స్ ఇన్ బిట్వీన్ నేను ట్రేడ్స్ చేస్తూ ఉండే. ఎట్ ది సేమ్ టైం నిఫ్టీలో కూడా ఈ ట్రేడ్స్ బిట్వీన్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్ గా చిన్న మూవ్స్ క్యాచ్ చేయడం, ఎగ్జిట్ అవడం, లెస్ క్వాంటిటీతో. నిఫ్టీలో అయితే ఒక 200 క్వాంటిటీ, 400 క్వాంటిటీ, ఈ కైండ్ ఆఫ్ క్వాంటిటీతో ఒక 5 పాయింట్స్, 6 పాయింట్స్ క్యాచ్ చేయడం, ఎగ్జిట్ అవడం. ఎందుకు అని అంటే మార్కెట్ లో మొమెంటం ఉంది. మనం 900 క్వాంటిటీ, 1800 క్వాంటిటీ ప్లేస్ చేయాలంటే రిస్క్ కానీ అంటే స్ట్రెస్ ఉంటుంది. కానీ చిన్న క్వాంటిటీ 200, 300 క్వాంటిటీ పెద్ద స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాను కాబట్టి ఒక 1500, 2000, 3000 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవుతూ ఉండే. అలా ఓవరాల్ గా నేను ఫస్ట్ ఒక 16K ప్రాఫిట్ వస్తే, నాకు 16K అలా ప్రాఫిట్ వస్తే ఈ చిన్న ట్రేడ్స్ నుంచి ఇంకొక 17K ప్రాఫిట్ వచ్చింది. ఇలా ఓవరాల్ గా 33K ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ రోజు మార్కెట్ వచ్చి చాలా బాగుంది కాబట్టి మోర్ దెన్ దట్, అంటే ఈ రోజు వచ్చేసి అట్లీస్ట్ మన క్యాపిటల్ కి 50K క్యాపిటల్ కి అట్లీస్ట్ ఈ రోజు ఒక 1 lakh, 2 lakh దట్, అంటే ఈ రోజు వచ్చేసి మనం ఏదైతే రిస్క్ చేస్తామో డైలీ మనం ఒక 20K రిస్క్ చేస్తే ఈ రోజు అట్లీస్ట్ 20K కి రిస్క్ కి 1 lakh ప్రాఫిట్ తీయాలన్నమాట. అంటే అట్లీస్ట్ 1:5 లేదా 1:10 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసే డే ఈ రోజు. అంటే ఇలాంటి డేసే మనకి బేసిక్ గా యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ గా అవ్వచ్చు, యాజ్ ఎ స్కాల్పర్ గా మనం కొంత మనీ అయితే గ్రో చేయొచ్చు. రిమైనింగ్ డేస్ ఏమంటే ఓకే, అంత వచ్చిన ప్రాఫిట్ పోవడం, లేదంటే కొంత లాస్ రావడం, ఇట్లా ఉంటుంది. ఇలాంటి డేస్ మనం కానీ ప్రాఫిట్ తీయగలిగితే ఓవరాల్ మంత్లీ వైజ్ గా మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం. ఇలాంటి డేస్ మనం మిస్ అవ్వకూడదు. బట్ నేను ప్రిపేర్డ్ గా లేను. అండ్ మార్కెట్ ఫాలో అవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. హయ్యర్ లెవెల్లో ఉంది. కరోనా ఫియర్ ఉంది. బేసిక్ గా కరోనా స్టార్ట్ అయింది. సో అది బేసిక్ రీజన్. అయితే గ్లోబల్ మార్కెట్స్ ఏమంత ఫాలో ఏం లేదు గ్లోబల్ మార్కెట్స్ లో.
సో BTST ట్రేడ్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఈ రోజు వెయిట్ చేసి చూద్దాం అన్న థాట్ లో ఉన్నాను. చూద్దాం మార్కెట్. అండ్ ఇంకోటి ఏమంటే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇది ఓవరాల్ గా మనం ఈ రోజు చేసిన ట్రేడింగ్ యాక్టివిటీ అయితే ఈ రోజు స్టాప్ లాస్ నేను ప్లేస్ చేయలేదు. దానివల్ల 15 పాయింట్స్ వచ్చింది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మన ఏదైతే లూజింగ్ వచ్చింది లాస్ట్ ఈ రోజు రికవర్ అయింది. సో ఇట్స్ డీసెంట్ డే. ఎలా ఉంటుంది ఓవరాల్ ట్రేడింగ్ అయితే. సో ఇది ఓవరాల్ వీడియో. ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో కామెంట్ సెక్షన్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.